హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్‌లో వీడియో అండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ మన గులాబీ చూడండి. చాలా అంటే చాలా పువ్వులైతే వచ్చినాయండి. ఇది ఒక్కొక్కసారి మనకి గుత్తు గుత్తులుగా వచ్చేస్తాయి. గుత్తు గులాబీ చెట్టు కదా! చూసారు కదా! అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్‌లో వీడియో అండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అది ఏమిటంటే మన మొక్కలకి వర్షం తర్వాత ఒక మంచి బూస్టింగ్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. వాటికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అనుకోండి, లేకపోతే ఒక ద్రావణం అనుకోండి, ఏదైనా మనం పేరు పెట్టుకోవచ్చు. అయితే మన వంటింట్లో దొరికే వాటితోటే, మన కిచెన్ వేస్ట్ తోటే నేను తయారు చేసిన లిక్విడ్ అనమాట. అదేమిటి, అది ఎలా చేసుకోవాలనేసి మీకు నేను క్లియర్గా చూపిస్తానండి. అయితే ఇది కొత్త వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితేని. అయితే మరి ఎటువంటి లిక్విడ్లు మనం ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకుని మొక్కలకి ఇచ్చుకోవాలా అనే డౌట్ ఉంటుంది కదండి. కొత్తవారు గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఆ డౌట్ ఏమీ లేకోకుండా నేను మనం వేస్ట్గా పడేసే వాటితోటే ఒక మంచి ద్రావణం ఎలా తయారు చేయాలనేది మీకు చాలా క్లియర్గా, చాలా వివరంగా చూపిస్తానండి. పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారండి, కాస్త సౌండ్స్ అయితే వస్తాయి ఈరోజు. ఓకేనండి, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవిగోండి, ఇక్కడైతే నేను పెట్టేసాను చూడండి. మరి ఇవి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి మొక్కలకి. మన టెర్రస్ పైన కనీసం 15 రోజులకు ఒకసారి ఇది కంపల్సరీ ఇచ్చుకోవాలండి. ఇచ్చుకుంటే మన మొక్కలు బలంగా వస్తాయి. అలాగే కాయగూరలు అయితే మనకు మంచిగా కాస్తాయి, పువ్వులు కూడా మంచిగా పూస్తాయి. తప్పనిసరిగా ఇవ్వవలసిన లిక్విడ్ అండి ఇదైతేని. మరి నేను చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను. ఇందులో ఏమేమి వేసుకోవచ్చు, వేసుకోకూడదు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. అయితే ఈరోజు కూడా మరి వీడియో నేనే తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. ఒక్కసారి ఇలా మీకు చూపిస్తూ, ఇదిగోండి గోంగూర విత్తనాలు కూడా మరలా పెట్టానండి టబ్లోను. నాకు గోంగూర అయితే కంపల్సరీ ఉండాలండి, టెర్రస్ పైన ఉండాలి. లేకపోతే నాకు ఇంటి ముందైనా ఇక్కడ ఒక దిక్కుని గోంగూర ప్రత్యేకంగా ఉండాలంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన గోంగూర అయితేని. ఉల్లు కూడా నాటనండి. అలాగా మీకు కొన్ని వీళ్ళు చూపించను కానీ మీకు నాటేసుకున్న తర్వాత అయినా కంపల్సరీ మీకు చెప్తాను కదా. ఇదిగోండి మన గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇది కిచెన్ స్లాబ్ మీద అనమాట. అయితే ఇప్పుడు మెయిన్ మీకు ఇది ఏంటనేది నేను చెప్పాలి కదా వివరంగా. చాలా క్లియర్గా చెప్తానండి. అంటే కొత్త వారు చేసుకునేలాగా చెప్తాను నేను. చూడండి, అంటే మామూలు గార్డెనర్స్ అందరికీ తెలిసింది ఇది, కానీ కొత్త వారికి కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి అనుకుంటానండి. అయినా నేను ఒకసారి ఇంతకుముందు కూడా చూపించాను, మరలా ఒకసారి చూపిస్తామని నేను వీడియో చేస్తున్నానండి. అయితే వర్షం తర్వాత కూడా నేను ఎటువంటి మరి లిక్విడ్లు ఇవ్వలేదండి అసలు. మొన్న వర్షం వాటర్ అయితే ఇచ్చాను కదా ఒక వీడియోలోను, మీకు చూపించాను. అయితే ఇది ఏమిటంటే అండి, నేను ఇలాగ ఇది 20 లీటర్ల బకెట్ కదా. ఈ 20 లీటర్ల బకెట్లో నేను బియ్యం కడుక్కునే వాటర్, బియ్యం కడుగుతాం కదండి, ఫస్ట్ ఆ బకెట్ నేను కింద పెట్టుకుంటాను. ఫస్ట్ వాటర్ వేసేస్తాను. తర్వాత మనం కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, మన ఉల్లిపాయలు కానీ, అలాగే మనకి ఇంకా అన్ని కిచెన్ వేస్ట్ అంటే మనం ఏమేమి వండుకునేవి, ఉల్లిపాయ తొక్కలు కానీ, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్నీ అయినా మనకి ఇందులోనే వేసేస్తానండి. అలా వేసేసాను. మన తుఫాన్ అని చెప్పారు కదా, అంతకుముందు వేసాను అనమాట. కాస్త లేట్ అయింది. అయితే ఇంత లేట్గా ఉండవలసిన పని కూడా లేదు మనకి. ఒక 3 రోజులు 4 రోజులు అయినా పర్లేదండి, ఇచ్చేసుకోవచ్చు. అయితే వర్షం పడటం వల్ల మరి కుండీలు మనకి తేమగా ఉండటం వల్ల నేను ఇవ్వలేదండి. ఇప్పుడైతే మరి చాలా అంటే చాలా బలంగా ఇది మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయిందండి. స్మెల్ కూడా వస్తుంది, ఒక పుల్లటి స్మెల్. మరి ఇందులో నేను ఏమేమి వేసానంటే, ఆల్రెడీ బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ తొక్కలు అనేది మీకు చెప్పాను ఇప్పుడు. అయితే మనం పాలు కాచుకుంటాం కదండి, ఆ పాలు కాచుకున్న తర్వాత మనకి ఆ డేక్సే ఖాళీగా ఉంటుంది కదా, అందులో కూడా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. అది కూడా కొన్ని వాటర్ కలిపేసుకుని ఇందులో వేసేసుకోవాలి. అయితే మనం టీ పెట్టుకుంటాం కదా, ఆ టీ పెట్టుకున్న తర్వాత టీ పొడి ఉంటుంది కదండి, ఆ టీ పొడి అయితే వేసుకోకూడదు. ఆ టీ పొడి మరలా మనం వాటర్లో కడిగేసుకుని అది వేరేగా ఎండబెట్టుకుని అది మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అది వేరే ఒక రకం అనమాట. నేను అది కూడా వీడియో చేస్తాను మీకు. అయితే ఆ టీ ఉడకబెట్టేసుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా వేసేసుకోవచ్చు అండి. అలాగే మనకి పప్పు
కడుక్కుంటాం కదా పప్పు అంటే మనం మామూలుగాను టిఫిన్కి కడుగుతాం కదండి తొక్క పప్పు, మనకు మినప్పప్పు, ఆ తొక్క పౌడరు అదే ఆ తొక్క అలాగా వాటరు ఇందులో వేసేసుకోవచ్చండి. అలాగా మరి రుబ్బు పెట్టేసుకున్న తర్వాత మనకు దోసపిండి అయ్యి ఉంటుంది కదా, ఆ దోసపిండి మనం వేసేసుకున్న తర్వాత డేక్సే ఖాళీ ఉంటుంది కదండి, అది కూడా కడిగేసుకుని అది కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అవన్నీ ఇందులో వేసేసుకుంటే ఈ రకంగా తయారైందండి. మా టామీ కూడా పైకి వచ్చేసింది. ఓకేనండి, ఇలా తయారైందనమాట. ఇది ఇప్పుడు ఇది 20 లీటర్లు కాబట్టి అయితే ఇది మరి ఎలా ఇచ్చేసుకోవాలా ఏమిటి అనే డౌట్ రావచ్చు. అంటే మెయిన్ పెద్ద పెద్ద గార్డెనర్స్ అయితే తెలుస్తుంది. కొత్తగా చేస్తారు కదా, నాకులా మా కొత్తగా చేస్తారు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారు చూసారా, వాళ్ళకి ఇలా ఇచ్చేయలేమో అనుకుంటారు. అలా ఇవ్వకూడదండి అసలు. ఎందుకంటే ఇది చాలా రోజుల బట్టి నుంచి మరి నిలవ ఉన్నది కదా, ఇది చాలా మంచిగా ఊరిందండి. ఇలా చూడండి, చాలా చక్కగా కూడా మనకి తయారైంది. ఇదిగోండి అరటిపండు తొక్కలు మొత్తం, ఇంకా కమలాపళ్ళు తొక్కలు మొత్తం అన్నీనండి. ఇంకా అది ఇదని ఏమీ లేదు, మనకు అసలు పడేయవలసిన పనే లేదండి. గార్డెనింగ్ చేస్తుంటే కనుక పడేయవలసిన పనే ఉండదు. మనం ఇంట్లో ఉండే వాటితోనే మంచి మంచి ద్రావకాలు తయారు చేసుకుని మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చండి. నేనైతే ఇలాగే చేస్తాను. మరి బయట నుంచి వేరొక లిక్విడ్లు కానీ అవి ఏమి కొనుక్కురావటం జరగదు. ఇదిగో చూడండి, ఆల్రెడీ బియ్యం కడుగు నీళ్ళు ఇది నిండిపోయిందని వేరే దాంట్లో వేసాను నేను. ఇది చూడండి పైన ఒక తట్టులా వచ్చింది చూసారా, అలా వస్తేనే మనకి మంచిగా పనిచేస్తాయండి మొక్కలకి. అయితే ఇది కూడా మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు, అసలు అలా ఇవ్వకూడదు. అంటే ఇది కూడా మరలా డబ్బాలు మనం వాటర్లో కలుపుకొని ఇచ్చుకోవాలన్నమాట. నేను చాలా వివరంగా చెప్తున్నాను, మరి మీరు ఏమనుకోవద్దండి. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి మాత్రమే. అయితే అప్పటికప్పుడు బియ్యం కడుక్కున్న వాటర్ అయితే మనం వెంటనే ఇచ్చేసుకోవచ్చు అనమాట. అయితే మరి ఇప్పుడు ఇది ఎలాగ ఇవ్వాలి, ఎన్ని వాటర్లో కలపాలనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా వాటర్లో కలిపి నేను ఎలా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇదైతే మరి ఇలా ఉన్నది కదా, ఇది మనకి కంపోస్ట్గా అదే మనకి మొత్తం ఇది కలిసిపోయినాయి కదా కిచెన్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ మరి ఇలాగ ఇచ్చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు కదా. కాదండి, ఇలా కూడా కాకుండా నేను ఒక పద్ధతి చెప్తాను చూడండి. ఒక వడగట్టు చెక్కం తీసుకుని మనం ఈ కాయగూరలది ఇదంతా మనం ఇలా తీసేసుకోవచ్చండి. ఇలా తీసేసుకుని మనం ఒక బకెట్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకుని, ఇది మనకు బలహీనంగా ఉంటుంది కదా మొక్క, ఇదిగోండి ఇందులో వేస్తున్నాను. ఆ మొక్కకి మొదలు కాస్త దూరంగా వేసి కప్పెట్టేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే మనకి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అంటే కంపోస్ట్ తయారు చేస్తాం కదా కిచెన్ వేస్ట్ తోటి, అందులో వేసేసుకోవచ్చండి. అలా కూడా మనకి ఉపకారమే అనమాట. ఈ కిచెన్ వేస్ట్తో చేసిన లిక్విడ్ మరి కాయలు ఏంటి పువ్వులు ఏంటి చాలా మంచిగా పోస్తాయండి. ఇది కిచెన్ వేస్ట్దే కదా ఇదేంటి అని మీరు అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. చాలా మంచి లిక్విడ్ ఇది. ఆల్రెడీ మరి గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇదిగోండి ఇదంతా నేను ఇలా తీసేస్తున్నాను. తీసేసి ఏదైనా ఒక మొక్కకి ఇచ్చుకుంటే మరి చాలా బలం అండి. అయితే ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల పైనుండి పోయి పురుగులు కుచ్చే అవకాశం ఉందండి, అందుకని నేను తీసేస్తున్నాను. ఇదిగోండి ఇలా తీసేస్తున్నాను. ఎర్రపండు తొక్కలు కూడా మనకి ఇలా నాటడం వల్ల చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట మొక్కలకి. అయితే ఇది దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. అది వేసుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు. మనకి బెల్లం కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. అయితే మనకి ఎక్కువ శాతము అంట్లు తీసుకుంటాం కదా, ఆ అంట్లు మనకి కాయవు కదండి. ఒక్కొక్కటి మంచిగా కాస్తుంది, ఒకటి తీసుకున్నప్పటి నుంచి అసలు కాయనే కాయదు. అలాంటి వాటికి కూడా మనం బెల్లము వేసి కప్పెట్టాలండి మొక్కకి. కాస్త దూరంగా కాస్త బెల్లం మొక్క సైజుని బట్టి కాస్త బెల్లం వేసి కప్పెడితే దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. నాకు తెలిసిన విషయాలు అయితే మాత్రమే చెప్తున్నానండి. అదిగంటే అలా తీసేసాను కదా, ఇంకా మాత్రం చిన్న చిన్నవి అయితే పర్వాలేదు. అయితే ఇది 20 లీటర్లది మనం తయారు చేసుకున్నది. ఈ వాటర్ అయితే 10 లీటర్లు అండి. 10 లీటర్లు కదా, మరి ఇప్పుడు ఇదిగోండి ఇందులో నేను ఒక 5 లీటర్లు వాటర్ వేసి తర్వాత సగం ఇది వేసి ఇస్తానండి. ఇలా ఇవ్వటం వల్ల మరి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు కంపల్సరీ ఇచ్చుకొని చూడండి.
మరి మీకే తెలుస్తుంది దీని రిజల్ట్. ఇదిగోండి ఇలాగా ప్రతి మొక్కకి మనం ఇలా బకెట్ ఫుల్ చేసేసుకుని ఇచ్చుకోవచ్చు. అంటే ఇది ఎక్కువ రోజులు అయిపోయిందండి, అందుకే నేను ఇలా కలుపుతున్నాను. అలా కాకుండా తక్కువ రోజులు, ఒక 2 రోజులు 3 రోజులు అయితే మాత్రం కాస్త వాటర్ కలుపుకొని మనం ఇచ్చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బీరపాదులకి మనం పాలకూర హార్వెస్ట్ చేసాం కదా, పుదీనా, ఇంకా అన్నిటికి మొక్క సైజుని బట్టి, కుండీ సైజుని బట్టి ఒక్కొక్క మొగ్గు చొప్పున ఇచ్చేసుకోవాలండి. అయితే ఇది సాయంత్రం మాటలు మాత్రం ఇచ్చుకోవాలి. అయితే మార్నింగ్ అయితే చాలా మార్నింగ్ టైంలో ఇచ్చుకోవాలండి. ఎండ ఉన్నప్పుడు మాత్రం అసలు ఇటువంటివి మనం చేయకూడదు అనమాట. మీకు తెలిసిందే కానీ తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. అటు సైడ్ మనకి ఉన్నాయి కదా మొక్కలు, అటు వెళ్దాము. ఇదిగోండి మిరప మొక్కలు కదా, ఆ మొక్క ఈ మొక్క అని ఏం లేదండి, అన్నిటికి ఇచ్చుకోండి. అయితే కుండీలు తేమగా లేకపోతే ఇది ఇచ్చే ఒక 3 గంటల ముందు వాటర్ ఇచ్చేసుకోండి మొక్కలకి. వాటర్ ఇచ్చేసుకున్న తర్వాత ఇది ఇచ్చుకుంటే ఇది తొందరగా వీటిని అబ్జర్వేషన్ పట్టుకుంటుంది అనమాట. అంటే మట్టిలో ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ మనకి కిందకు వచ్చేస్తుంది, వాటర్ రూపంలో మనకి కిందకు వచ్చేస్తుంది అనమాట. అలా వేస్ట్ కాకుండా ఇదిగోండి కొత్తగా పెట్టుకున్న బీరపాదులు, అది ఇంకా అన్ని మొలమంట నాటాం కదా, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మీరు కంపల్సరీగా కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఈ లిక్విడ్ ఇచ్చి చూసుకోండి, మీకు తేడా తెలుస్తుంది. ఇవ్వండి పళ్ళ మొక్కలకి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలండి. చాలా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. మనకు అటు సైడు ఉన్నాయి కదా, అంటే స్వీట్ లెమన్, అలాగే మరి స్టార్ ఫ్రూట్ అటు ఉన్నాయి కదా, అటు సైడ్ వెళ్దాము. ఇవ్వండి స్వీట్ లెమన్ చెట్టు మనకి పండినివ్వండి. ఇంకా కాస్త కలర్ వచ్చాక మనం హార్వెస్ట్ చేసుకుందామా, లేకపోతే ఇప్పుడే చేసేసుకోవాలా? ఇంకా గట్టిగానే ఉన్నది కదండి, ఉంచేద్దాము. ఇవ్వండి దీనికి కూడా నేను వేస్తున్నాను ఒక్కొక్క మొగ్గు చొప్పున. ఇవ్వండి ఇది మనకి స్టార్ ఫ్రూట్ అండి, కనపడుతున్నాయా కాయలు? ఇవ్వండి ఇలాగా మంచి రిజల్ట్ ఉంటుందండి. అయితే నేను ఇది ఎలా తయారు చేసాను ఏంటనేది మీకు ఎక్కువ వివరించి చెప్పేశాను. మరి కొద్ది వీడియోలు అంత ఎక్కువే ఉంటుంది కదా, అంటే తెలుస్తుంది అనేది నేను అలా చెప్పండి. ఇది వాక్కాయలండి, వాక్కాయల చెట్టుకి. అలాగే మల్బరీ చూడండి, ఇదిగోండి ఒక మల్బరీ అయితే అయింది. 2 ఇవ్వండి, ఇవి మా బాబుకి ఇస్తాను. ఇవ్వండి బాగున్నాయి కదా పెద్దగా. ఇలాంటి మనం పళ్ళ మొక్కలు వేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటాకే ఉంటుందండి. నేనైతే ఇంకా వెయ్యాలనే ఉంది, నాకు మట్టి అందుబాటులో లేదు, అలాగే కుండీలు లేవండి. అందుకని నేను కాస్త దొరికిన మట్టుకైతేనే వేస్తున్నాను. ఇదిగోండి ఇది అంజూర, ఇదిగోండి ఇదైతే మనకి డ్రాగన్ ప్లాంట్ అనమాట. ఇలా ప్రతి చెట్టుకి వేసుకోవచ్చండి, గులాబీ మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మరలా ఎక్కడికి వచ్చేసాను, మనకి కిచెన్ స్లాబ్ మీద మొక్కలకి. ఇక్కడ ఆనపాదు, చిక్కుడు పాదు ఉంది కదా వాటికి. ఇక్కడైతే కాకరపాదుకి, ఇలాగ అన్నిటికి ఇచ్చుకుందామండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. తెలియని వారికంటే ఇది మ్యాక్సిమం అందరికి తెలిసిందే, ఈ కిచెన్ వేస్తే మరి ఇలా చేసుకోవాలి, మొక్కలకి ఇచ్చుకోవాలని. ఎవరికన్నా తెలియకపోతే తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇంత లెంగ్తీగా చెప్పానండి. అటు సైడ్ వంగ మొక్కలు ఉన్నాయి కదా, అటు వెళ్దాము. ఇదిగోండి సైడ్ ఉన్న మొక్కలు కూడా మనం యూజ్ చేసుకుందాము. టమాటా కాయలు మనకి ఇప్పుడు వస్తున్నాయండి. చూడండి ఒక చర్రీ టమాటా లాగా చిన్న టమాటా ఉంది, పచ్చిమిర్చి. ఇలా మీరు కంపల్సరీ ఈ ద్రావణం అయితే ఇచ్చుకోండి. దీన్ని ద్రావణం అనొచ్చు, లిక్విడ్ అనొచ్చు, ఏదైనా మనం అనుకోవచ్చు. మన మొక్కలకి ఉపయోగపడేదే కదా. ఇందులో మనకి పెరుగు మిగిలిపోయినా కానీ ఒక పెరుగు, మన పులిచిపోయిన పెరుగు ఉంటుంది కదా, అది కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చండి. ఇందులో వేసేసుకుని
మొక్కలకి అయితే ఇచ్చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా చాలా మొక్కలకి అయితే ఇవ్వాలి, నేను ఇస్తానండి. ఎందుకంటే మరి వీడియోలో అంతా ఎక్కువైపోద్ది కదా. మరి వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోకి లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.